హలో పిల్లలు, ఈ రోజు మనం ఒక చాలా అందమైన కథ విందాం. ఒక చిన్న ఈగ ఉంది, కానీ ఆ రోజున తన పేరే మర్చిపోయింది. ఎవరి దగ్గరికెళ్ళి అడిగిందో తెలుసా? చూద్దాం రండి. ఈ మాయా ప్రయాణం మొదలవుతోంది. అనగా అనగా ఓ ఈగ రోజున ఈగ ఇల్లలుకుతూ అలుకుతూ తన పేరే మరిచిపోయింది. నా పేరే మరిచిపోతే ఎట్లా, నా పేరు ఏమిటి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ పెరట్లోకి పోయింది. చెంగున ఎగిరే లేగ దూడ ఎదురైంది. ఈగ దాన్ని ఆపి చెంగున ఎగిరే లేగమ్మా, నా పేరేమిటో చెప్పమ్మా అడిగింది. ఈ మాటకు లేగ దూడ, నీ పేరా నాకేం తెలుసు మా అమ్మను అడిగి చూడు అంటూ చెంగున ఎగిరి వెళ్ళిపోయింది. ఈగ ఎగురుతూ ముందు వాలింది, ఆపుతో బతిమిలాడుతూ ఇట్లా అన్నది. చెంగున ఎగిరే లేగమ్మా, లేగను కన్మావమ్మా, నా పేరేమిటో చెప్పమ్మా. ఆ మాటకు అవు తెల్లబోతూ, నీ పేరా నాకేం తెలుసు, అయినా నన్ను మేపే ఆ మల్లన్నను అడిగి చూడు అంటూ తల తిప్పుతూ తన తొవ్వలో తాను వెళ్ళిపోయింది. చెంగున ఎగిరే లేగమ్మా, లేగను కన్నావమ్మా, ఆవును మేపే మల్లన్న, నా పేరేమిటో చెప్పన్నా అని జాలిగా అడిగింది. మల్లన్న కొంచెం సేపు ఆలోచించి, నీ పేరా నాకేం తెలుసు, నీడనిచ్చే చెట్టును అడుగు అని సలహా ఇచ్చిండు. ఇక దబదబా ఎగిరింది, చెట్టు ముందర వాలింది. చెంగున ఎగిరే లేగమ్మా, లేగను కన్నావమ్మా, ఆవును మేపే మల్లన్న, నీడనిచ్చే చెట్టమ్మా, నా పేరేమిటో చెప్పమ్మా అని చెట్టు చుట్టూ తిరిగి వేలగాడిగింది. ఆ మాటకు చెట్టు, నీ పేరా నాకేం తెలుసు, నా నీడన పడుకున్నా గుర్రాన్ని అడిగి చూడు అని సలహా ఇచ్చింది. ఇక అక్కడనే ఉన్న గుర్రాన్ని చూసి చెంగున ఎగిరే లేగమ్మా, లేగను కన్నావమ్మా, ఆవును మేపే మట్లన్నా, నీడనిచ్చే చెట్టమ్మా, చెట్టు కింద ఓ గుర్రమా, నా పేరేమిటో చెప్పమ్మా అని అడిగింది. ఆ మాటకు గుర్రం ఈగను ఎగదిగా చూసి, నీ పేరా నాకేం తెలుసు, నా కడుపులో ఉన్న పిల్లను అడిగి చూడు అన్నది వెక్కిరింపుగా. ఇక వెంటనే చెంగున ఎగిరే లేగమ్మా, లేగను కన్నావమ్మా, ఆవును మేపే మల్లన్న, నీడనిచ్చే చెట్టమ్మా, చెట్టు కింద గుర్రమా, గుర్రం కడుపులో పిల్లమ్మా, నా పేరేమిటో చెప్పమ్మా చెప్పమ్మా అని నోరారా అడిగింది. అడుగంగనే కడుపులోని గుర్రం పిల్ల, ఇషిషి నీ పేరా ఈగ కథో ఇషిషి అంటూ నవ్వింది. ఈగ హమ్మయ్య
అనుకుంటులవును ఇగ కదా, నా పేరు ఇగ కదా, నా పేరు ఇంకా యాది మరువను, ఈగంటే ఈగనా ఉరువాడా ఎలనా అనుతూ గిర్రున తిరిగి ఇంట్లోకి అవునే ఎందుకో తెలుసా, సగంలో నా పేరు ఆపేసిన ఈగ ఇల్లు కదా. నరకటానికి. ఇక మర్చిపోను. అమ్మయ్యా, నా పేరు గుర్తొచ్చిన రోజు. ఇల్లు అలకాలి కదా. చూశారా పిల్లలు, చిన్న ఈగ తన పేరు మర్చిపోయినా అడుగుతూ అడుగుతూ చివరికి పట్టుదలగా తెలుసుకుంది. మనకు సందేహం వచ్చినప్పుడు పెద్దలను, స్నేహితులను అడిగితే సమాధానం దొరుకుతుంది. అందుకే పట్టుదలగా ఉండాలి, ప్రయత్నం ఆపకూడదు, కొత్త విషయాలు నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి.